లవర్ కి మాటలు పాటలు అందించిన వారైతే మనతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మూవీ గురించి అయితే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ నమస్తే, నేను మీ రాకేంద్ర మౌళి. సో ట్రూ లవర్ ఫిబ్రవరి 10th రిలీజ్ అవుతుంది. ఇది ప్రతి జనరేషన్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ యూత్లో ఉన్న జెన్జీ అండ్ మిలీనియల్ ఇప్పుడున్న జనరేషన్ ఫోన్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ లవ్ స్టోరీ అయినా వాళ్ళు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అండ్ ఏజ్డ్ పీపుల్ కూడా కనెక్ట్ అవుతారు. ఇందులో ఎలాంటి అసభ్యమైన అశ్లీలత కలిగిన సీన్స్ లేవు, నో వల్గారిటీస్, అండ్ ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిలిం. యూ ఫిలిం మీరు వచ్చి సినిమా థియేటర్లో చూడండి, బికాజ్ ఇట్ హ్యాస్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. నేను ఖచ్చితంగా బాగా రాశానని ప్రౌడ్గా చెప్పుకోగలను. మాటలు చాలా బాగా కుదిరాయి. సో ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ మీకు ఎక్కడ కలగదు. దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మీ హీరో ఫ్రెండ్ కదా మీరు, సో అసలే డబ్బింగ్ అంటున్నారు, కొంచెం కష్టం అనిపించలేదా అప్పుడు చెప్పేటప్పుడు? మణిగండన్కి కాలేజ్ టైం నుంచి నా దగ్గర తెలుగు నేర్చుకునేవాడు. అది ఇప్పుడు బాగా పనికి వచ్చింది అనమాట డబ్బింగ్ చెప్పేటప్పుడు. సో తనే ఎఫర్ట్ పెట్టి చాలా చెప్పాడు, చాలా అందంగా చెప్పాడు, ఎక్కడ దొరికిపోలేదు. అంటే ఒక తమిళ అబ్బాయి చెప్తున్న ఫీలింగ్ అయితే కల్పించలేదు. చాలా బాగా వచ్చింది. అంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్, వాడు నా ఫ్రెండ్ కాబట్టి ఇంకా నేను బెటర్గా రాశానని నా ఫీలింగ్. అంటే మీ ఫ్రెండ్ ఇప్పుడు హీరోగా చూస్తున్నారు కదా, ఇప్పుడు అందులో మీరు రైటింగ్, అందులో డైలాగ్స్ డెలివరీ అవన్నీ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్ గురించి 2 మాటలు చెప్తారా? నా ఫ్రెండ్తో పాటు నా గురువు కూడా, అతను నాకు యాక్టింగ్ కూడా నేర్పించాడు. అది చిన్నప్పటి నుంచి అతనికి ఆ ఆర్ట్ అనేది తన బాడీలో తన జీన్లో ఉంది. అత్యద్భుతమైన యాక్టర్, అది ఆల్రెడీ ప్రూవ్ అను జేబీఎం గుడ్ నైట్ వీడితో. ఈ సినిమాలో ఒక కొత్త పార్శ్వాన్ని మీరు చూడగలరు అతని యాక్టింగ్లో. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు ఫిబ్రవరి 14కి వ్యాలంటైన్స్ డేకి ఇది ఫెస్టివల్గా ఉండబోతుందా ఈ మూవీ? డెఫినెట్లీ లవర్స్ అందరూ ఒక్కసారి లైఫ్లో ఎవరైనా లవ్ చేసిన వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే ఒక 10 నిమిషాలు ఈ సినిమా అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు ఇంపాక్ట్ ఉంటుంది. డెఫినెట్లీ ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్. అండ్ ఇట్స్ వెరీ క్లీన్ ఫిల్మ్ టు వాచ్ అండ్ గుడ్ ఫిల్మ్ టు వాచ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.